శ్రీమాత్రే నమండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ అవి ఆన్లైన్ ఇవన్నీ ఏముందిని ఒకసారి రిలాక్స్ అవుతారని చెప్పి నర్సరీ వెళ్ళామండి. నర్సరీకి వెళ్ళి అది చాలా చాలా బాగుంది. చాలా పెద్ద నర్సరీ, వైజాగ్లోనే ఉంది. చూసి తెచ్చుకొని వేసుకుందాం కొన్ని అని మొక్కల మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. వేసుకుందామని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చాలా అంత కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి మొక్కలు. నాకైతే చాలా బాగా నచ్చాయండి. చూసి 2, 3 తెచ్చుకొని వేసుకుందాంలే, కొంచెం ఇంటి ముందు పచ్చగా కూడా ఉంటుంది కదా అని చెప్పి అనుకొని కొన్నే తీసుకుందామని వెళ్ళానండి. అవన్నీ చూసేసరికి చాలా చాలా బాగా నచ్చినాయి. తర్వాత అప్పుడే వాన పడుతూ ఉందన్నమాట. అంతా డస్ట్ అంతా పోయి మొక్కల మీద చాలా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి. ఇవన్నీ క్రోటన్ మొక్కలు. ఇవి డిసెంబరం పూలు, క్రోటన్ మొక్కలు. ఇవి ఎప్పుడు పూస్తాయంట. ఇవి వాళ్ళంత మెయింటైన్ మనకు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. మనం తెచ్చుకొని వాళ్ళలాగా ఎలా మెయింటైన్ చేయాలో ఏమో తెలీదు. మ్యాక్సిమం ట్రై చేద్దామని తీసుకున్నాను. నేను ఆల్రెడీ వేసాను. నా దగ్గర చాలానే మొక్కలు ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్కసారి పూల మొక్కలు ఎక్కువ వేశాను నేను. పూల మొక్కలు వేసుకొని ఉన్నప్పుడైతే కొన్ని అవి పురుగు పడుతుంది కదండి. పురుగు పట్టి అలాగా చాలా పాడైపోయి మళ్ళీ అవి తీసేసి మళ్ళీ ఇంకో పూల మొక్క వేసుకొని చాలా చాలా వేసాను. వేసిన తర్వాత పాపం తీసుకొచ్చి అనవసరంగా మనమే చంపేస్తున్నామేమో అని అనిపించింది. అందుకని ఈసారి పూల మొక్కల కంటే క్రోటన్ మొక్కలు తెచ్చుకుందాము. పచ్చగా ఉండాలి, ఆక్సిజన్ ఫిల్టర్ చేస్తుంది, ఇంటి ముందు పచ్చగా ఉండాలి, అలా ఉంటే చాలే అని చెప్పి ఈసారి అన్ని క్రోటన్ మొక్కలే తెచ్చుకుందామని డిసైడ్ అయ్యాము. సరే క్రోటన్ కూడా చూద్దామని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూస్తే అన్నీ బాగున్నాయి అనిపించింది. ఏం తీయాలో కూడా తెలియలేదు. చూస్తూ ఉన్నాము. సరే బాగుంది కదా, మనం కూడా వీడియో తీసి పెట్టుకుందాము, ఎవరన్నా చూసే కావాలి అని కామెంట్ చేస్తే అడ్రస్ మనం మెన్షన్ చేద్దాం అని చెప్పి తీసుకుందాం అనుకొని వెళ్ళామండి. ఇది ఎర్రజాజుల మొక్క. ఈ మొక్క నేను తీసుకున్నాను. ఎర్రజాజుల మొక్క కూడా చాలా చాలా బాగుంది. మంచి స్మెల్ వచ్చింది. చాలా చూడడానికి చాలా అందంగా ఉంది. మనకి ఇక్కడికంటే తిరుపతి కొండకి పైకి వెళ్ళినప్పుడు నేను చాలా చూశాను ఎర్రజాజులు. అది పింక్ కలర్లో ఉంటాయి, విచ్చిన తర్వాత వైట్లో వస్తాయి. చాలా చాలా బాగున్నవి. ఇవన్నీ ఎర్రజాజుల మొక్కలే. నాకు బాగా నచ్చి ఒక చెట్టు నేను తెచ్చుకున్నాను. తిరుపతికి వెళ్తే పువ్వులు పెట్టుకోకూడదు అంటారని, కానీ నాకు ఆ ఎర్రజాజులు మొక్క చూసి చాలా చాలా బాగా నచ్చింది. అందుకని తీసుకొని పైన పెట్టుకోను, తీసుకొని కొండ దిగి వచ్చిన తర్వాత అప్పుడు పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం ఆ పువ్వులు. తర్వాత ఇవి మందారాలండి. ఇవి గంట టైపు ఉంటాయంట. బెల్ హైబిస్కస్ అని చెప్పారు వాళ్ళు. అవి చాలా బాగున్నాయి. కలర్ మాత్రం మంచి రెడ్ టమాటా కలర్లో ఉన్నాయి. తర్వాత ఇవి లెమన్ చెట్లు కూడా ఉన్నాయంట వాళ్ళకి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, మనం ఇంట్లో లోపల కూడా పెంచుకోవచ్చు అంట. వీటికి పెద్దగా మెయింటెనెన్స్ ఏమి లేదు. నాకు కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. అది కూడా డైలీ పోయకూడదు, 3 డేస్కి 4 డేస్కి వెదర్ని బట్టి పోసుకోవాలండి అని చెప్పన్నారు. నేను వాళ్ళని అడిగి దగ్గర కూర్చొని మరి టిప్స్ అవన్నీ తెలుసుకున్నాను. ఎలా చేయాలి ఏంటి, మనం ఎలా పెంచుకుంటే మొక్కలు కొంచెం హెల్తీగా పెరుగుతాయి ఏంటి అని తెలుసుకున్నాను. తర్వాత ఎరువు, కోకోపీట్, ఇవన్నీ గెత్తం, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. తీసుకొని ఎంత క్వాంటిటీ కలుపుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వాటరింగ్ పోయాలి, పురుగు మందు ఎప్పుడు కొట్టాలి, ఏమేమి కొట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నీ నీట్గా తెలుసుకొని వచ్చామండి. కొన్ని కుండీలు, ఒక 15 కుండీలు మొక్కలు ఇవన్నీ తీసుకొని వచ్చాము. ఇండోర్ ప్లాంట్స్, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. వీటికి పైన చిన్న షెడ్ లాంటిది, కర్టన్ లాంటిది ఒకటి వేసి షెల్టర్ దాని కింద పెట్టారనమాట. ఇట్లా పైన చూసారా, అది ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈనెలతోటి మనం అల్లుతాం కదండి బుట్టలు, ఆ మెటీరియల్ వేశారు పైన ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసము. తర్వాత ఇవన్నీ ఫ్యాన్సీ కుండలు అంటండి. ఇవి పాట్స్.
ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు, ఇనాగ్రేషన్ చేయాలి, డేట్ ఫిక్స్ చేస్తాము, చేసిన తర్వాత కాల్ చేస్తాము, అప్పుడు మీరు కంపల్సరీగా రండి అని చెప్పి ఆ నర్సరీకి వచ్చిన వాళ్ళందరి దగ్గర ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు. ఇనాగ్రేషన్ చేసినప్పుడు వెళ్తే మనకు కొంచెం డిస్కౌంట్లు కూడా ఇస్తారని చెప్పి అన్నారండి. ఈ కుండీలు మొత్తం పింగాణీ కుండీలే, చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయండి బాబోయ్. అసలు నేనైతే స్టన్ అయిపోయాను. ఒక్కొక్క కుండీ 3,000, 4,000, 5,000 కూడా ఉన్నాయండి కుండీలు. కానీ చూడడానికి ఎంత బాగున్నాయో అండి. మన పిల్లల దగ్గర ఇవన్నీ ఆగుతాయా అండి? అందుకని చూసి సంతోషపడి వచ్చాము. ఇది క్రోటన్ మొక్కే అండి. ఏంటది ట్రీ, బొకే టైప్ అండి. ఇది బొకే ట్రీ అని చెప్పి అన్నారు. తర్వాత ఇవి యానిమల్ స్పాట్స్, తులసమ్మ పెట్టుకోవడానికి మంచి కుండీలు. ఈ తులసమ్మను పెట్టుకోవడానికి తులసి కోటలు పాలరాయి అండి, అది ప్యూర్ పాలరాయి అంట. కానీ చాలా కాస్ట్లీలో ఉన్నాయండి. ఒక్కొక్క పాలరాయి సైజుని బట్టి, పెద్ద సైజు అయితే 3,000, 4,000 ఉంది, మీడియం అయితే 3,000 ఉంది, చిన్నదైతే 2,000, 2,500లో ఉన్నాయండి. చూసి వచ్చాము. మాకు తులసమ్మను పెట్టుకోవడానికి తులసి కోట ఆనవాయితీ లేదని చెప్పి పింగాణిది గుండ్రంగా ఉండేది తీసుకున్నామండి. నేను అందులోనే పెట్టుకుంటాను తులసమ్మని. తర్వాత ఇవన్నీ చిట్టి క్రోటన్ మొక్కలు. ఆ పువ్వులలో ఎన్ని కలర్స్ ఉండాలో అన్ని కలర్స్ అక్కడ ఉన్నాయండి. చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇందులో కూడా మేము పింక్ను, ఈ డబల్ కలర్ గురించి చూసారండి, పర్పుల్ వైట్, ఈ షేడును పింక్ రెడ్, ఈ 3 తీసుకున్నాము. బాగా అనిపించినాయి. స్మెల్ అంతగా లేదు కానీ చూడడానికి మాత్రం అందంగా ఉన్నాయి. అందుకని ఈ 3 తీసుకున్నాము. తర్వాత ఆ పెద్ద పెద్ద కుండీల్లో షేప్ చూసారండి ఎంత బాగుందో. అది సంవత్సరాల తరబడి అట్లాగే పెరిగి ఆ షేప్ తీసుకొచ్చారండి. అవి కూడా చాలా కాస్ట్లీ, 5,000 ఒక కుండీ. అది చాలా బాగున్నాయి చూడడానికి. అవన్నీ మనం తీసుకోలేం కదండి, ఎక్కడ పెట్టుకుంటాము, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అందుకని చూసి సంతోషించి తనివి తీరా నర్సరీ మొత్తం తిరిగేసేసి నచ్చిన మొక్కలు తీసుకొచ్చాను. ఏ మొక్కలు తీసుకొచ్చాను, దాని లోపల ఏం మిక్సింగ్ వేశాను, వాళ్ళ దగ్గర నేను తెలుసుకున్న టిప్స్ ఇవన్నీ షేర్ చేస్తూ మొక్కలు వేసుకుంటూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అందాక ఈ వీడియో చూసి సంతోషించండి. మీకు కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఎక్కడ ఉన్నాయి ఏంది కనుక్కోవాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకేనండి, బాయ్.